ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబుతో సఖ్యతగానే ఉంటున్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. నిన్న స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది. మరి లోక్సభ స్పీకర్ ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీలు ప్రధాని మోడీ గారిని కలిసిన సందర్భంలో మోడీ గారు ఇటు ఎంపీల గురించి కావచ్చు, ఇటు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి కావచ్చు పొగుడుతూ ట్వీట్ అయితే చేశారు. మరి ఇప్పుడు ఎన్డీఏకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య సఖ్యత ఎలా ఉండింది? అలాగే మరి ఒక పక్క అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ ఎన్నికకు నా మద్దతు ఉంటుంది అని చెప్పి లేఖ రాయటం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్య సఖ్యతను మరి వైఎస్ఆర్సీపీ చెడగొట్టేందుకు ఎలాంటి కుట్రలు చేయబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పొత్తుని విడగొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అంటారు. ఎందుకంటే గతంలో మనం చూసాము చంద్రబాబు గారికి అలాగే ఎన్డీఏకి మధ్య ఎలాంటి కుట్రలు చేసింది అని. లైక్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా జనసేనకి టీడీపీకి మధ్య కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా రకాల ప్రయత్నాలు చేసింది విచ్ఛిన్నం చేయాలని చెప్పి. సో ఇప్పుడు కూడాను మరి ఎన్డీఏ టీడీపీ కూటమిలో ఉన్నాయని తెలుసు, ఎన్డీఏ కూటమిలో భాగమని తెలుసు, అయినా కూడా అడగకుండానే మద్దతు ఇస్తాను అని చెప్పి ఆయన లేఖ రాశారు. అంటే దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందంటారా? ఏం చెప్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరితంగా వ్యవహరించే ఒక మనిషే తప్ప రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడైతే పద్ధతి ఒక రకంగా ఉంటుంది, కుట్రపూరితంగా వ్యవహరించే వ్యక్తి పద్ధతి ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. ఎన్డీఏ కూటమి అంటే అందులో దానికి నాయకత్వం వహించేదే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలన్నీ కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసుకొని వచ్చింది. ఇక్కడ స్పీకర్ ఎన్నిక జరుగుతున్నది. స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు అన్ని పార్టీల మద్దతు అడుగుతారు. అది ఏంటంటే అదొక సాంప్రదాయం. అందరూ ఫోన్ చేసి ఏం చేస్తారంటే అన్ని పార్టీలని అయ్యా మీరు మాతో కలిసి రండి అని అడుగుతారు. అది సాంప్రదాయం. స్పీకర్ ఎన్నికంటేనే బేసిక్ అది. ఎవరు కూడా వీళ్ళు మాకు శత్రువు, వీళ్ళని మేము దూరంగా పెట్టాలి అని అనుకోరు. స్పీకర్ సభ మొత్తానికి అధ్యక్షుడు కదా. అందుకని వీలైనంత ఎక్కువ మంది అన్ని పార్టీలని కలిసి మాట్లాడి వాళ్ళ మద్దతు తీసుకొని స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు ఏవి తెలియవు కదా. అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏవి జగన్మోహన్ రెడ్డికి తెలియవు. ఆయన ఏమనుకున్నాడంటే అమిత్ షా ఫోన్ చేసి నన్ను అడిగాడు అంటే ఇది మనకి మంచి అవకాశం. ఆ కేసులు మళ్ళీ బయటికి రాకుండా, ఆ కేసుల నుంచి మళ్ళీ తప్పించుకొని, అక్రమాస్తుల కేసులో మళ్ళీ జైలుకి వెళ్లకుండా, నా తమ్ముడు మళ్ళీ మర్డర్ కేసులో మళ్ళీ జైలుకి వెళ్లకుండా కాపాడుకోవటానికి మంచి అవకాశం కలిసి వచ్చింది అని అనుకున్నాడు. అనుకొని ఇంకా కోడి కొయ్యక ముందరే లేచి మాట్లాడినట్టు ఈయన లేచేసి నేను స్పీకర్కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేశాడు. అన్ని పార్టీలని అడుగుతారు, ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు. ఇట్లా అసలు బేసిక్ పాలిటిక్సే తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 10% సీట్లు వస్తే తప్ప ప్రతిపక్ష హోదా రాదనే విషయం ఆయనకు తెలీదా? అధికారంలో ఉన్నప్పుడు ఆయన అదే కదా చేసింది. చంద్రబాబు దగ్గర నుంచి 23 సీట్లు గెలిస్తే అందులో నుంచి మొత్తం 5 6 లాగేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా పోగొట్టాలని ప్రయత్నం చేశాడు కదా. అదంతా సభలో చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు వస్తుంటే ఈ వైసీపీ వాళ్ళు కూడా అనుకోరా, ఇటువంటి లీడర్ దొరికేదేంటి మనకి, అసలు ఏమీ తెలీదు, బేసిక్ నాలెడ్జే లేదు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకోరా వాళ్ళు మాత్రం. సో ఈ తరహాలో చేసి ఇంతకు ముందర ఏంటి అంటే ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం గతంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఆట మొదలుపెట్టాడు. ఈ కుట్ర కొత్తగా మొదలుపెట్టాడు. అదేంటి అంటే తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా రాష్ట్ర సమస్యల మీద ఏమన్నా మంత్రిని కలవటానికి వెళ్ళారు అనుకోండి, ఎనర్జీ మంత్రిని కలవటానికి వెళ్తారని ముందరే చెప్తారుగా, మేము రేపు ఎనర్జీ మినిస్టర్ని కలుస్తున్నాం అని చెప్తారు. లేదు
అగ్రికల్చర్ మినిస్టర్ని రేపు కలుస్తున్నాం అని చెప్తారు, లేదు రేపు డిఫెన్స్ మినిస్టర్ని కలుస్తాం చెప్తారు కదా ముందరే. వీళ్ళు చెప్పే టైంకి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించేవాడు. తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళే సమయానికి విజయసాయి రెడ్డి ఆ పిఎల్ దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతూ బయటకు వస్తూ కనపడేవాడు వీళ్ళకి. తెలుగుదేశానికి ఏంటి, వీళ్ళు వెళ్ళి కలుస్తున్నారు, తడతడకి మనం ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కలుస్తున్నారు. ఏంటి ఒకవేళ వైసీపీకిను బీజేపీకి ఏమన్నా దగ్గర సంబంధం ఏర్పడుతున్నదా అనే డౌట్ వచ్చేలాగా చేశాడు. చేసి ప్రత్యేక హోదా గేమ్ మొదలుపెట్టాడు. అప్పుడు ప్రత్యేక హోదా గేమ్ మొదలుపెట్టి ఈ రెండు పార్టీల మధ్య, అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య గ్యాప్ వైడెన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. సహజంగా చూస్తే, రాజకీయ పరంగా చూస్తే బీజేపీ టీడీపీలు భావ సారూప్యత ఉన్న పార్టీలు. అంటే వాళ్ళ ఈ రెండు పార్టీల ఆలోచన విధానం దాదాపుగా 80% మ్యాచ్ అవుతుంది. వైసీపీ బీజేపీ భావ సారూప్యత లేని పార్టీలు. ఎందుకు, ఈ వైసీపీ ఇది అక్రమాల నుంచి వచ్చిన పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి వచ్చిన పార్టీ. ఇక్కడికి వస్తే ఈ అక్రమాస్తుల కేసులు ఇవన్నీ రకరకాలు మనం చూసాం కదా. ఇన్ని కేసుల్లో నిందితుడైన వ్యక్తి ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం గత 5 సంవత్సరాల్లో మొత్తం భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల కన్నా కూడా ఎక్కువ మత మార్పిడులు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే హిందువులని వేరే మతాల్లోకి కన్వర్షన్ ఎక్కువ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత, ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీతోటి సఖ్యతగా ఉండటానికి ఆస్కారమే లేదు, అవకాశమే రాదు. ఇది బేసిక్. అదే తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీతో ఏ సిద్ధాంతం చూసుకున్నా కానీ మ్యాచ్ అవుతుంది. దాదాపు 80% ఇద్దరిది కూడా ఒక కామన్ ఎజెండా ఉంటుంది. అంటే ఈ తరహాలో ఇప్పుడు మనం రాష్ట్రంలో మనం చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ వచ్చి తెలుగుదేశంతో కలిస్తే సీట్లు తగ్గుతాయని ఇదే వైసీపీ ప్రచారం చేసింది. ముస్లింలు ఎవరు ఓటయ్యరు అని ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ముస్లిమ్స్ ఓట్లు వేయకుండానే 164 సీట్లు వచ్చినాయా కూటమికి? ముస్లిమ్స్ ఓటు వేయకుండా 164 స్థానాలు వస్తాయా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, అదేవిధంగా జనసేనకిను తెలుగుదేశానికి మధ్యలో కులం యాంగిల్ తీసుకొచ్చి పెట్టారు, క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి ఈ రెండు కులాలు కలిస్తే మనకి ప్రమాదము అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ప్రాపగేట్ చేశారు. అంటే కమ్మ కాపు మధ్య తగాదా పెట్టి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. ఇవన్నీ కూడా ఎప్పుడూ పూర్వకాలం నాటి రాజకీయాలు. ఇప్పుడు ప్రజల అవసరాలు వేరు, ప్రజల ఆలోచన దృక్పథం వేరు. ఈ రోజున సర్వనాశనం అయిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రీబిల్ట్ చేయాలి. ఈ రీబిల్ట్ చేసే క్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు చాలా తీవ్రంగా, అంటే మనకు గవర్నమెంట్ వచ్చి చాలా కొద్ది రోజులైనా ఇప్పటికే రిజల్ట్ కనపడుతూ ఉన్నది. ఈ తరహాలో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అక్రమంగా కడుగున్న ప్యాలెస్లో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఒక మహిళ అనిల్ కుమార్ యాదవ్ మీద, అంటే మాజీ మంత్రి, నర్సరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నాయకుడి మీద నా స్థలం కబ్జా పెట్టాడు, కేసు పెట్టండి అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి వ్యక్తులు కబ్జాలు చేసుకొని ప్రజల ఆస్తుల్ని కబ్జా పెట్టిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుష్కలంగా ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వీటి నుంచి తట్టుకోవాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మొత్తం, అంటే కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు అంత తేలిక కావు, చాలా చాలా పెద్ద నేరాలు చేశారు. అందుకని ఇప్పుడు ఏంటి, మనం మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కొంచెం ఏదన్నా లైన్ కలుపుకుందాం, కొంచెం అని మళ్ళీ పాత గేమ్ను మొదలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.
పాత ఎప్పుడైతే ఆల్రెడీ పాచిపోయిన పొలిటికల్ గేమ్ ఉందో ఆ పాచిపోయిన పొలిటికల్ గేమ్ని మళ్ళీ ముందరికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అందుకనే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు అంటే ఎవరు అంటే, ఒకసారి ఇది చెప్పాము, ఇది ఇది ఇట్లా కాదు, మనం ఇంకొక రకంగా స్ట్రాటజీ వేసుకోవాలి, మనం ఏదన్నా ప్రజల అభిమానం చూరగొనాలి అని చూసుకోవాలి, ప్రజలని నచ్చ చెప్పుకోవాలి. అంతేగాని రాజకీయ పార్టీలని మేనేజ్ చేద్దామని చూడటం కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఈ పార్టీలన్నిటితో పొత్తు ఎప్పుడు పెట్టుకున్నారు? చివరిలో. ముందర చేసింది ఏంటి? ఆయన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ తిరిగాడు, ఊరూరా తిరిగాడు, పాదయాత్రలు చేశాడు, అక్కడికి తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, చిన్న చిన్న మీటింగులు పెట్టాడు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టాడు, అందరితోటి కలిసి దీంట్లోకి వచ్చాడు, అందరితో టచ్లోకి వచ్చి మాట్లాడి, అయ్యా మీకు జరుగుతున్న అన్యాయం ఇది, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఘోర వైఫల్యం ఇది, ఇసుక ఇట్ట దోస్తున్నారు, అట్ట చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒకసారి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి, ఎలక్షన్ టైంలో ఈ పార్టీలు భావసారూప్యత ఉన్న పార్టీలన్నీ కలిసి పోరాడితే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేశాడు. ఏదన్నా రాజకీయాలు తెలియకపోతే చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకొని, లేదు ఆయన చేసే పని చూసి కనీసం నేర్చుకొని అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అని చంద్రబాబు నాయుడిని గత 5 సంవత్సరాల్లో చూసినా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. మనవాడికి ఏంటంటే చూసి నేర్చుకోవాలంటే ఈగో ప్రాబ్లం కదా. అందులో చంద్రబాబు నాయుడు పేరే కనపడకూడదు, అసలు ఆ పార్టీనే భూస్థాపితం అయిపోవాలి అని ప్రయత్నించిన వ్యక్తికి మంచి విషయాలు ఎట్లా నేర్చుకుంటాడు? సో మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు గతంలో ఎన్నికలకి ముందు ప్రధాని గారు కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు వచ్చి జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పడు, ఆ పార్టీ అంత అవినీతి పార్టీ, అలాగే మంత్రులు కూడా మొత్తం అవినీతిమయం అయిపోయిందని చెప్పి చెప్పారు ఎలక్షన్స్లో. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. ఈ కేసులు కానీ స్పీడప్ అయితే ఈ లెటర్తో ఆగే పరిస్థితి అయితే ఉండదు, ఇంకా వాళ్ళ ప్రసన్నం కోసం ట్రై చేస్తూనే ఉంటారు. మరి బీజేపీ నుంచి ఎలాంటి రిప్లై వచ్చే అవకాశం ఉంటుందంట? అట్లా ఉండదమ్మా. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళ్ళ మీద పడ్డా కానీ అక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. చట్టం బీజేపీ ఎప్పుడూ కూడా, అంటే గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఒక రాష్ట్రం అన్యాయం అయిపోతూ ఉంటే మనం అట్లా చూస్తూ కూర్చోకూడదు అని సహాయం చేసింది. దాన్ని ఏం చేశాడు, ఇక్కడ ఈ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి కొంతమంది నాయకుల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాతోటి ఉన్నది అన్న పిక్చర్ ఇచ్చాడు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తన ఇండిపెండెంట్ స్టాండే తీసుకుంది కదా, అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పింది కదా. రాష్ట్రం అంతా నాశనం అయిపోతున్నది, కొన్ని కేంద్ర సంస్థలు ఇద్దాము, కొంత ఆ గ్యాప్, ఫండ్ గ్యాప్ వైబిలిటీ అదంతా కూడా మనం చేద్దాము అని కొన్ని ఫండ్స్ ఇచ్చారు. రాష్ట్రాన్ని ఏదైనా వైబ్రేట్ చేద్దాము, దాన్ని కొంచెం సహాయం చేద్దాము అని. అంతే తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డితో కలిసి వాళ్ళేం పనిచేయలేదు కదా. చెప్పా కదా ఇందాక, పేర్లు చెప్పా కదా, 2-3 పేర్లు, వాళ్ళు ఆ పిక్చర్ ఇచ్చారు బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డిని ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు గురించి 3 మాటలు వ్యతిరేకంగా మాట్లాడే ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి కన్నా అంటే చంద్రబాబు నాయుడు చేసిన పనులు గుర్తు చేస్తుంటారనమాట ప్రజలు మర్చిపోకుండా. వాస్తవంగా అక్కడేం లేదు. మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఒకేసారి ఖమ్మ డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చుకున్నాడని పెట్టారు. వాస్తవం ఉందా? లేదు కదా. వచ్చేసి అసెంబ్లీలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళే చెప్పారు మంత్రులు, అటువంటిది ఏమీ లేదు అని. అంటే ఇటువంటి ఈ తరహా అభూత కల్పనలు, అబద్ధాలని ప్రచారం చేసిన వ్యక్తులకి ఈ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు సహాయం చేశారు. అంటే అవన్నీ నిజమే అన్నట్టుగా ఒక భ్రాంతి కల్పించారు. ఇప్పుడేంటి, ప్రజలకు కూడా అర్థమైపోయింది, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు భావసారూప్యత ఉన్న పార్టీలు. ఎక్కడ ఫిట్ ఇన్ కానీ పార్టీ ఏదన్నా ఉంది అంటే
అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఫిట్ ఇన్ కాని పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు అర్థం చేసుకోబట్టి కదా ఈ తీర్పు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా భారతీయ జనతా పార్టీ మెత్తపడే సమస్య ఉండదు. పైగా ఇవన్నీ కూడా కేసులు అన్నీ కూడా ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పి ఆపి అంత సీన్ ఉండదు కదా, ఎప్పుడూ ఉండదు అట్లా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇక్కడ కేసు కొంచెం ఏదన్నా చలనం రాగానే సార్ మిమ్మల్ని కలుసుకుంటా సార్ అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని అడిగేవాళ్ళు. ఏదో చెప్తాడేమోనని చెప్పి వాళ్ళు పిలిచేవాళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగితే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు, వెళ్ళేవాడు. ఈ లోపల విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి గ్యాంగ్ వెళ్ళి అక్కడ ఆఫీసర్లని వాళ్ళని మేనేజ్ చేసేవాళ్ళు. సిబిఐలోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఇక్కడ కొంచెం స్లో అయ్యేది. వెంటనే ప్రజలకి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నది అన్న ఫీలింగ్ తెప్పించేవాళ్ళు. ఈ తరహా రాజకీయం చేశాడు, డబ్బులతోటి మేనేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇప్పుడు ఏమైంది, ఎందుకు సాధ్యం కాదు అంటే సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్లు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. అక్రమాస్తుల కేసు మీద మొత్తం విచారణ అంతా స్టార్ట్ అయిపోయింది. డే టు డే ఇది కూడా మొదలైపోతున్నది. ఈ తరహాలో మొత్తం అంతా క్లైమాక్స్కి వస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డిని కాపాడలేరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.